నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన దేవాలయం వేలాలగట్టు మల్లన్న స్వామివారి ఆలయం. ఈ ఆలయం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలంలో వేలాల అనే గ్రామంలో ఉంది. మనకి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీ వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వచ్చే రోడ్డు మార్గం అంతా కూడా చాలా బాగుంటుంది. పురాతన మన ఆలయాలన్నింటినీ కూడాను అందరికీ తెలియజేద్దాం. మన పురాతన ఆలయ చరిత్రలన్నీ తెలుసుకుందాం. వేలాల కొండపై వెలిసిన శ్రీ మల్లన్న స్వామి దేవాలయం శతాబ్దాల నాటిదని పురాణం. పాండవ వనవాసం ద్వాపరయుగ కాలంలో శివుడిని పూజించిన భక్తురాలు వేదవతి అనే అమ్మవారి పేరు మీదుగా దీనికి వేలాల అని పేరు వచ్చింది. 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు ఎంత ఫేమస్ అంటే, ఇక్కడ జరిగేటువంటి జాతరకి ఆదిలాబాద్, కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లాల నుంచి, ఉత్తర తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి మరియు పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి సుమారుగా 2 లక్షల కంటే ఎక్కువ మంది శివభక్తులు ఈ జాతరకి వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ఉత్తర తెలంగాణలో పురాతనమైన శివాలయం ఈ ఆలయం. మల్లన్న స్వామి ఆలయ చరిత్ర చూస్తే సుమారు కొన్ని వందల ఏండ్ల చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన కోగిన పుళ్ళు అనే బాలుడు ఆవులను మేత కోసం గుట్టపైకి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. అలా రోజు ఆవులు కాసే క్రమంలో ఆవులు మేత మేస్తున్న సమయంలో బాలుడు ఆడుకుంటూ అదృశ్యమైపోయాడు. ఈ గుట్టపై గల దోణలో ఆ బాలుడే గట్టు మల్లన్నగా వెలిశాడని ఇక్కడ ఆలయం యొక్క స్థల పురాణం. భక్తులు దోణ దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకుంటే ఖచ్చితంగా మల్లన్న తీరుస్తాడని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉంటాడని ఆలయ పురాణం. దీంతో ప్రతి ఏటా భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆలయానికి ఒగ్గు పూజారులు, డోలు చప్పులు, శివసత్తుల పూనకాలు, పోతురాజులు, లక్ష్మీదేవర విన్యాసాలు ఈ జాతర సమయంలో విపరీత ఆకర్షణగా నిలుస్తాయనేది ఇక్కడ పూజారి గారు మాకు చెప్పారు. అయితే మీరు వేలాలగట్టు ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఆలయంతో పాటు కొండ మీద ఉన్నటువంటి ఆలయాన్ని కూడా తప్పక దర్శించండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ.